ఆమె బీజేపీని కోరుకుందా లేక బీజేపీనే ఆమెను కోరుకుందా? గోల్కొండ కిల్లాపై కాషాయ జెండా ఎగరవేయడానికి ఆమెను మించిన వీరవనిత లేదు అని అనుకున్నారా? ప్రతిష్టాత్మక హైదరాబాద్ సిటీలో పాతుకుపోయిన ఎంఐఎంని కూకటి వేలతో పెకిలించి వేయడానికి ఆమె నడుం బిగిస్తోందా? నరేంద్ర మోడీ, అమిత్ షా స్కెచ్ ఏంటి? హైదరాబాద్లో ఏం జరగబోతోంది? హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించడంతో సంచలనం సృష్టించిన బీజేపీ అన్నంత పని చేస్తోందా? హైదరాబాద్ను హస్తగతం చేసుకుంటుందా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ముందు కాన్స్టిట్యుయెన్సీలో ఏం సమస్యలు ఉన్నాయో కన్నా గెలవడానికి ఫస్ట్ కావాల్సిన సమస్యలు ఏంటి అంటే మనకందరికీ తెలిసినవే. అక్కడ అద్భుతమైన బోగస్ ఓట్లున్నాయి. అద్భుతం ఎందుకంటున్నానంటే అంత పెద్ద నంబర్ ఉందని. ఆ బోగస్ ఓట్లు వెళ్ళిపోవాలి అని అంటే ముందు ఇప్పుడు మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అందరినీ వాళ్ళ ఓటర్ ఐడీస్ అప్లోడ్ చేయమని చెప్పాలి. వాళ్ళ ఆధార్ కార్డ్స్ అప్లోడ్ చేయమని చెప్పాలి. సెకండ్ థింగ్ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది పోలింగ్ బూతులు ఎక్కడెక్కడైతే సందులు గొంతులలో భయం వేసేటట్టు జీవితం మీదే ఆశను పోగొట్టుకునే అంత దయనీయ స్థితిలో ఉందో ఆ పోలింగ్ బూతులన్నీ హాయిగా చక్కగా పెద్ద రోడ్ల మీద అందరి సంరక్షణలో ఉండేటట్టు ఉండాలి. ఈ ఇంటర్వ్యూ ఈ రాష్ట్రం చీఫ్ మినిస్టర్ గారు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు 2 చేతుల దండం పెడుతున్నానండి. ఈసారైనా పోలీసులని నిర్భయంగా ధైర్యంగా న్యాయబద్ధంగా పనిచేయమని చెప్పండి. ఇదే మీకు నా వినతి. దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ నాయన. ఇక్కడ ఒక వ్యక్తి నిర్ణయించుకోవాలి ఓటు ఎవరికి వెయ్యాలి అని. ఆ వ్యక్తి ఓటే ఇంకెవరో నిర్ణయించేసి గుద్దేసుకోకూడదు నాన్న. ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి రాగానే హైదరాబాద్ టికెట్ను దక్కించుకున్నారు మాధవీలత. ప్రముఖ హాస్పిటల్ చైర్పర్సన్ అయిన ఆమె అనేక ఏళ్లుగా సేవారంగంలో ఉన్నారు. ముఖ్యంగా పాత బస్తీలో పేదల కోసం పనిచేశారు ఆమె. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఒక సామాజిక వర్గం ఓట్లను పూర్తిగా దక్కించుకుంటానని ఆశిస్తున్నారు మాధవీలత. మరో ముఖ్య సామాజిక వర్గంలోని మహిళల ఓట్లు కూడా తనకే వస్తాయంటున్నారు ఆమె. ఆధ్యాత్మిక సేవా రంగాలలో కీలకంగా పనిచేస్తున్న మాధవీలతకు ఆర్థిక శక్తి కూడా తోడు కావడంతో బీజేపీకి విజయ అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రప్రథమమైనది వెళ్లి నిర్భయంగా ప్రతి చోట ఎంతమంది హిందువులతో మేము మాట్లాడగలమో అంతమంది ముస్లింలతో కూడా మేము మాట్లాడుకుని మాకు సెక్యూరిటీ కల్పించాలి. దాని తర్వాత పోలింగ్ బూత్స్ కి ఈసారి ఖచ్చితంగా 2000 పోలింగ్ బూత్లకి కూడా వెబ్కామ్స్ ఉండాలి. లైవ్ టెలికాస్ట్ కనెక్ట్ చేయాలి. ఇది కాక జర్నలిస్టులు అందరూ కూడా 2000 పోలింగ్ బూతులని మీద నిఘా వేసి పొద్దుటి నుంచి రాత్రి వరకు డోర్లు తలుపులు పోలింగ్ బూత్ కి తాళాలు వేసేంత వరకు అక్కడ ఉండే ధైర్యం ఆ ఒక్కరోజు జర్నలిస్టులు చేయాలి. దట్ వన్ డే జర్నలిస్ట్ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి నా వినతి, ఆ ఒక్కరోజు దయచేసి జర్నలిస్టులు అవ్వండి. ఆ ఒక్కరోజు 2000 పోలింగ్ బూతుల నిజానిజాలు బయటకు తీసుకుని రండి. ఆ ఒక్కరోజు 21 లక్షల ఓటర్లు నిజమైన నంబర్లైతే అందరికీ నిర్భయంగా ఓటు వేసి వాళ్ళ తలరాతల్ని మార్చుకొని చక్కటి అవకాశం ఇవ్వండి. ఇదే కాక సెంట్రల్ గవర్నమెంట్ దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ తో మా విన్నపం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆ రోజు అక్కడ రావాలని. సెక్యూరిటీలో ఈ వర్క్ జరగగలిగితే నిజమైన దేశ స్వాతంత్రం ఇంకొకసారి నిర్భయంగా భరతమాత. అయితే తనకు టికెట్ వచ్చిన సందర్భంగా మాధవీలత ఎంతో పరిణతితో మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ సీటును అంత తేలిగ్గా ఎంఐఎంకు వదిలిపెట్టవద్దని, గట్టి పోటీ ఇచ్చి కైవసం చేసుకోవాలని మోడీ, అమిత్ షాలు స్వయంగా రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడంతో పాటు మహిళ కూడా కావడంతో మాధవీలతకు అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయన్నది బీజేపీ ఆశ. కేవలం బీజేపీ అభ్యర్థిగానే కాకుండా ఎంఐఎంను ఓడించే సత్తాగల అభ్యర్థిగా బరిలో ఉంటే అన్ని వర్గాలు, అన్ని పార్టీల అభిమానులు కూడా ఆమెను ఆదరించి ఓటేస్తారని బీజేపీ భావిస్తోంది. लग रहा है मुझे धर्मो रक्षित रक्षित 21 लाख वोटरों का जो आंसू आज तक बहते आया है, शायद उसका गूंज दिल्ली तक सुनाई दिया है. और उनके लिए न्याय करने के लिए हमारे जितने भी बड़े भाई वहां बैठे हुए ना, तो जंग का ऐलान कर दिए हैं. और मुझे ऐसा लगता है अब सही मायने में उनको न्याय होने वाला है. तो आज का जो ऐलान या मेरा नाम डिक्लेयर किया गया है, ये जीत मेरा सिर्फ नहीं है, ये जीत हमारे 21 लाख भाई बहने जो ओल्ड सिटी से है उनका है. ये ऐलान उनका है ये. और जब ये आगे बढ़ेंगे
अपने हाथ का जो शस्त्र है उनके हाथ में वोट, और उसका जो जब वो इस्तेमाल करेंगे तब हम सभी फिर से दिवाली का त्योहार मनाएंगे। भैया आप कह रहे कि मजलिस के घर पे भगवा का झंडा मुमकिन है क्या? आप कभी सोचा है कि हिंदू अपने घर के ऊपर भगवा का झंडा लहराने के लिए डरते हैं वहां पर? तो स्टेप 1 स्टेप 2 है यहां पर। पहले सारे 8 लाख हिंदू हिम्मत से भगवा का झंडा अपने घरों पे लहराना है। ये बताने की जरूरत नहीं है मुस्लिम मेरे घर पे भगवा के झंडा में लहराना, यानी पहले ये तो सीख ले कि हिंदू का अपना हक है भगवा का झंडा लहराना। चिल्ला के लगाने की जरूरत नहीं है, उसका हक है लहराने का, उसको लहराना चाहिए, लहराना है उसको। और मुसलमान का काम यह है कि उसका कदर करे। मुसलमान को ये जानना है आज की 50 साल या 40 साल से मैंने उनको रोक कर क्या हासिल किया है आज। ఆమె బీజేపీని కోరుకుందా లేక బీజేపీని ఆమెను కోరుకుందా? గోల్కొండ కిల్లాపై కాషాయ జెండా ఎగరవేయడానికి ఆమెను మించిన వీరవనిత లేదనుకున్నారా? ప్రతిష్టాత్మక హైదరాబాద్ సిటీలో పాతుకుపోయిన ఎంఐఎంని కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికి ఆమె నడుం బిగిస్తోందా? నరేంద్ర మోడీ అమిత్ షా స్కెచ్ ఏంటి? హైదరాబాద్లో ఏం జరగబోతోంది? హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించడంతో సంచలనం సృష్టించిన బీజేపీ అన్నంత పని చేస్తోందా? హైదరాబాద్ను హస్తగతం చేసుకోనుందా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. కాన్స్టిట్యుయెన్సీలో ఏం సమస్యలు ఉన్నాయో కన్నా గెలవడానికి ఫస్ట్ కావాల్సిన సమస్యలు ఏంటి అంటే మనకందరికీ తెలిసినవే. అక్కడ అద్భుతమైన బోగస్ ఓట్లు ఉన్నాయి. అద్భుతం ఎందుకంటున్నానంటే అంత పెద్ద నంబర్ ఉందని. ఆ బోగస్ ఓట్లు వెళ్ళిపోవాలి అని అంటే ముందు ఇప్పుడు మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అందరినీ వాళ్ళ ఓటర్ ఐడీస్ అప్లోడ్ చేయమని చెప్పాలి. వాళ్ళ ఆధార్ కార్డ్స్ అప్లోడ్ చేయమని చెప్పాలి. సెకండ్ థింగ్ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది పోలింగ్ బూతులు ఎక్కడెక్కడైతే సందులు గొంతులలో భయం వేసేటట్టు జీవితం మీదే ఆశను పోగొట్టుకునేంత దయనీయ స్థితిలో ఉందో ఆ పోలింగ్ బూతులన్నీ హాయిగా చక్కగా పెద్ద రోడ్ల మీద అందరి సంరక్షణలో ఉండేటట్టు ఉండాలి. ఈ ఇంటర్వ్యూ ఈ రాష్ట్రం చీఫ్ మినిస్టర్ గారు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు 2 చేతుల దండం పెడుతున్నానండి. ఈసారైనా పోలీసులని నిర్భయంగా ధైర్యంగా న్యాయబద్ధంగా పనిచేయమని చెప్పండి. ఇదే మీకు నా వినతి. దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ నాయన. ఇక్కడ ఒక వ్యక్తి నిర్ణయించుకోవాలి ఓటు ఎవరికి వెయ్యాలి అని. ఆ వ్యక్తి ఓటే ఇంకెవరో నిర్ణయించేసి గుద్దేసుకోకూడదు. అయితే రాజకీయాలకు వచ్చి రాగానే హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ను దక్కించుకున్నారు మాధవీలత. ఆమె అనేక ఏళ్లుగా సేవారంగంలో ఉన్నారు. అయితే ఆసుపత్రి చైర్పర్సన్ అయిన ఆమె ముఖ్యంగా పాత బస్తీలో పేదల కోసం పనిచేశారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక సామాజిక వర్గం ఓట్లు పూర్తిగా దక్కించుకుంటానని ఆశిస్తున్నారు మాధవీలత. మరో ముఖ్య సామాజిక వర్గంలోని మహిళల ఓట్లు కూడా తనకే వస్తాయంటున్నారు. ఇక ఆధ్యాత్మిక సేవా రంగాలలో కీలకంగా పనిచేస్తున్న మాధవీలతకు ఆర్థిక శక్తి కూడా తోడు కావడంతో బీజేపీకి విజయ అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. దానికన్నా ప్రప్రథమమైనది వెళ్లి నిర్భయంగా ప్రతి చోట ఎంతమంది హిందువులతో మేము మాట్లాడగలమో అంతమంది ముస్లింలతో కూడా మేము మాట్లాడుకుని మాకు సెక్యూరిటీ కల్పించాలి. దాని తర్వాత పోలింగ్ బూత్లకి ఈసారి ఖచ్చితంగా 2000 పోలింగ్ బూత్లకి కూడా వెబ్కామ్స్ ఉండాలి. లైవ్ టెలికాస్ట్ కనెక్ట్ చేయాలి. ఇది కాక జర్నలిస్టులు అందరూ కూడా 2000 పోలింగ్ బూతులని మీద నిఘా వేసి పొద్దుటి నుంచి రాత్రి వరకు డోర్లు తలుపులు పోలింగ్ బూత్ కి తాళాలు వేసేంత వరకు అక్కడ ఉండే ధైర్యం ఆ ఒక్కరోజు జర్నలిస్టులు చేయాలి. దట్ వన్ డే జర్నలిస్ట్ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి నా వినతి, ఆ ఒక్కరోజు దయచేసి జర్నలిస్టులు అవ్వండి. ఆ ఒక్కరోజు 2000 పోలింగ్ బూతుల నిజానిజాలు బయటకు తీసుకుని రండి. ఆ ఒక్కరోజు 21 లక్షల ఓటర్లు నిజమైన నంబర్లైతే అందరికీ నిర్భయంగా ఓటు వేసి వాళ్ళ తలరాతల్ని మార్చుకొని చక్కటి అవకాశం ఇవ్వండి. ఇదే కాక సెంట్రల్ గవర్నమెంట్ దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ తో మా విన్నపం, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆ రోజు అక్కడ రావాలని, సెక్యూరిటీలో ఈ వర్క్ జరగగలిగితే నిజమైన దేశ స్వాతంత్రం ఇంకొకసారి నిర్భయంగా భరతమాత. తనకు టికెట్ లభించిన సందర్భంగా మాధవీలత ఎంతో పరిణతితో మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు. అయితే ఏది ఏమైనా హైదరాబాద్ టికెట్ను ఎంఐఎంకు వదిలిపెట్టవద్దని గట్టి పోటీ ఇచ్చి కైవసం చేసుకోవాలని మోడీ అమిత్ షా స్వయంగా రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడంతో పాటు మహిళ కూడా కావడంతో మాధవీలతకు అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయన్నది బీజేపీ ఆశ.
కేవలం బీజేపీ అభ్యర్థిగానే కాకుండా ఎంఐఎంను ఓడించే సత్తాగల అభ్యర్థిగా బరిలో ఉంటే అన్ని వర్గాలు అన్ని పార్టీల అభిమానులు కూడా ఆమెను ఆదరించి ఓటేస్తారని బీజేపీ భావిస్తోంది.